పాస్టర్ శాలం రాజు గారు హిందూ మతంపై, హిందూ స్త్రీలపై, హిందువుల వేషధారణపై ప్రధానంగా ఆయన చేసినటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు కొన్ని వైరల్గా మారాయి. నిజంగా ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, దీని వెనక తాత్పర్యం ఏంటి, ఎందుకు హిందువుల మధ్య మరియు క్రిస్టియన్ల మధ్య ఈ యొక్క పొరపచ్చాలు ఏర్పడుతున్న అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే ఏంటి మీ స్పందన ఏంటి దీని పట్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసాను. తను ఏమన్నాడు అంటే, ఒక సందర్భం చెప్పుకోవడానికి ఏదో ఈ సువార్త మహాసభలు చెప్పే వాళ్ళందరూ ఉంటారు, బాగానే ఉంటారు. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బైబిల్లో ఉన్న ప్రవచనాలని, అంటే వాటెవర్, నేను నాకు అట్లా వస్తుంది, అది ప్రవచనాలు అంటారు ఏమంటారో నాకు తెలియదు, బైబిల్లో ఉన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వాక్యాలని వాళ్ళకి వివరించే పనిలో ఉంటారు. ద మెయిన్ ఇంటెన్స్ దీని వెనకాల ఉన్నది ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేయడం, అంటే దేవుడి వైపు దైవ మార్గంలో పయనించండి, మీరు బాగుండండి, బుద్ధిగా ఉండండి, శుద్ధిగా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో నాట్ ఓన్లీ క్రైస్తవ మతం అనే కాదు, అందరూ అంతే. మామూలుగా మనకు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరైనా సరే పద్ధతిగా ఉండండి, దేవుడి మార్గంలో నడవండి, దైవ చింతన మనకి చాలా ఇది, అంటే దేవుడు అంటే ఒక భయం భక్తి ఏర్పడేలాగా అందరూ మాట్లాడతారు. అది ఏ దేవుడైనా కానీ, ఎవరు విశ్వసించే దేవతలు వాళ్ళ దేవతలు. ఈవెన్ గ్రామ దేవతల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, లైక్ మన వన్య దేవతలు సమ్మక్క సారక్కలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. క్రైస్తవ మతం వాళ్ళు జీసస్ని, లేదా క్రైస్తవ మతంలో ఇంకొకరు కూడా ఉన్నారు జీసస్ని హేట్ చేసే వాళ్ళు, వాళ్ళు జిహోవాని ప్రార్థిస్తారు. లేదు జిహోవా అంటే జీసస్ కూడా కొన్ని సందర్భాల్లో ఓ గాడ్ వీళ్ళకి ఇవి, ఓ గాడ్ వీళ్ళకి ఇవి అంటారు. జీసస్ కూడా ఓ గాడ్ అన్నాడు అంటే ఆ మెయిన్ గాడ్ ఇంకొకరున్న అదే జిహోవా అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు క్రిస్టియన్సే, బట్ జిహోవా. కొంతమంది మేరీ మాతకి పట్టం కడతారు, దేవాన్ని ఇష్టం ఏదైనా పర్లా, వాళ్ళకే పడకుండా ఉంటాయి కదా కొంచెం. జిహోవా వాళ్ళకి క్రైస్తవులకి అసలు పడ, అంటే ఈ జీసస్ నమ్మే వాళ్ళకి పడదు. నేను చూసాను, నేను ఆ సభలకి వెళ్ళా, అంటే ఇది ఏంటో తెలుసుకోవాలని. అంటే జిహోవా పంపిన దూతే కేవలం యేసు నమ్ముతారు అని వాళ్ళు నమ్ముతారు. ఈ క్రమం సరే, అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ మనలో కూడా ఒక దేవుడిని ఒకరు నమ్మితే ఈ దేవుడిని పుట్టించింది ఆ దేవుడు అని అతన్ని కొలవడం, అసలు ఆ దేవుడిని పుట్టించింది ఇంకో దేవుడు అని అతన్ని కొలవడం, అందరికంటే పెద్ద సూర్య భగవానుడు అని నమ్మే వాళ్ళు కొంతమంది ఉండడం. మన తెలుగు సినిమాల్లోనూ కూడా ఈవెన్ యముడంతటి వాడు కూడా సూర్య భగవాను పూజిస్తాడు, తండ్రి స్థానంలో ఉన్నటువంటి. ఇట్లా 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 ఉంటాయి డిఫరెన్స్. కానీ ఓవరాల్గా వీళ్ళందరిలో ఉండేది కామన్ పాయింట్ ఏంటంటే భక్తి. అంటే నీకు మంచి జరగడానికి నువ్వు ఒక దేవుడిని, ఒక దైవాన్ని నమ్మావు, అది ఏ దేవుడైనా కానీ, ఏ మతమైనా కానీ, ఎవరైనా కానీ, నువ్వు మీ కులదైవం లాగానో లేకపోతే మీ ఇంటి దైవం లాగానో రెగ్యులర్గా ఆరాధిస్తూ ఉంటారు. మంచో చెడో ఆ దేవుడి దగ్గరే చెప్పుకుంటూ ఉంటారు, పండగో పబ్బో ఆ దేవుడి బొమ్మకే పూజిస్తూ ఉంటారు. అలా బోల్డ్ అంటున్నారు. శనిదేవుడిని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, వారాహి అమ్మ వాళ్ళని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, మన గంగమ్మ జాతర, సిరిమాను పైడి తల్లి, ఇలా పోల్చుకుంటే బోల్డ్ అంటున్నారు. ఈవెన్ ముస్లింలలో కూడా మొహర్రం అప్పుడు కొంతమంది కొన్ని దేవుళ్ళని నమ్ముతారు. ఇట్లా డిపెండ్స్. నవ్వు ఇప్పుడు మనం కూర్చున్నావు, మనల్ని ఏదో చెప్తారంట అని 10 మంది వస్తారు. మనం ఏం చెప్పాలి వాళ్ళందరికీ అంటే, ఒకటే మెయిన్ చెప్పేది, దేవుణ్ణి నమ్మండి అనేది ఏంటంటే మత మార్పిడి చేసేవాళ్ళు మాట్లాడే మాటలు. అంటే మా దేవుడినే నమ్మండి, మిగతా వాళ్ళు అసలు దేవుళ్ళు కాదు, అన్ని దేవుళ్ళకు అధిపతి మా దేవుడే, ఇలా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు మత మార్పిడి చేసేవాళ్ళు. నెక్స్ట్ ఏ దేవుడైనా సరే, నా వెనకాల ఫోటో ఉంది, ఈవెన్ బాబాలైనా సరే, సిద్ధి సాయిబాబు, సత్య సాయిబాబు, ఎవరు కూర్చొని వాళ్ళకి మంచి చెడులు చెప్పడం, సక్రమంగా ఉండండి, పద్ధతులు నేర్చుకోండి, కొట్లాడుకోకండి, ఆలు మగల జీవితం ఇలా ఉండాలి, కొడుకు కూతుళ్ళు ఇలా ఉండాలి, తల్లిదండ్రులని చూసుకోండి, ఇవి మంచి చెప్పేది. అండ్ మా గ్రంథ బోధకులు ఉంటారు, అంటే లైక్ భగవద్గీత చదువుతూ దాంట్లో ఉన్న సారాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, మహాభారతం చదువుతూ దాంట్లో ఉన్న సారాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఖురాన్ని బోధించడం, అండ్ నెక్స్ట్ అలాగే బైబుల్ని బోధించడం. ఇప్పుడు పాస్టర్ అనేవాడు బేసిక్గా ఏం చేస్తారంటే, నాకు తెలిసినంత వరకు బైబుల్ని బోధిస్తారు. అందులో ఉన్న వాక్యాలు అంటారు, దాన్ని గోడల మీద కూడా రాస్తారు కదా, 2 liners, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పనిలో పనిగా కొన్ని కథలు చెప్తారు. ఇప్పుడు మనమైనా సరే ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఒక కథ వింటాం. ఆయన ఆ కథ వింటే మనకు మంచిగా తెలిసిన కథలే. పెళ్లి చేసేటప్పుడు కూడా వినిపిస్తారు కదా, ఒక కథ చెప్తారు, దేవుడికి సంబంధించి ఒక కథ. అది అందరికి తెలిసిన కథ అయినా మళ్ళీ ఒకసారి ఆ అయ్యవారు చెప్తుంటే అలా వింటే అది ఒక మోక్షం.
ప్రతి ఉగాదికి పంచాంగ శ్రవణం చెబుతూ కూడా 2-3 కథలు చెబుతారు. ఇలాంటివి ఉంటాయి. దీంట్లో మనం చెప్పే కథలు ఎలా ఉండాలి, అవతల వాడు దాంట్లో ఉన్న మంచిని తీసుకొని చెడును వదిలేసేలాగా ఉండాలి. అంతెందుకు ఈవెన్ చాలా సింపుల్గా పిల్లలకు బోధించే కథలైనా సరే చిన్నప్పుడు పిల్లలకి కథలు ఎందుకు చెప్తారు అంటే అందులోనో చిన్న మంచి ఉంటుంది. ఇప్పుడు కుందేలు తాబేలు కథ తీసుకున్నాం అంటే పరిగెత్తి పని చేస్తే ఎలా ఉంటుంది, నిదానంగానైనా సరే నువ్వు పని చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివి కొన్ని నీతులు. పేదరాశి పెద్దమ్మ కథలు కొన్ని ఉంటాయి. ఈవెన్ పరమానందే శిష్యులైనా సరే వాళ్ళు ఎంత కామెడీ చేసినా కూడా అందులో ఒక నీతి ఉంటుంది. ఈవెన్ బేతాళ విక్రమార్క స్టోరీలో కూడా భుజాన దయ్యాన్ని వేసుకొని వస్తూ ఉంటాడు కదా, అందులోనూ ఒక నీతి ఉండాలి. అంటే కథ అంటే చాలు, నువ్వు ఒక కథ ఒకరికి చెప్తున్నావు అంటే అందులో ఒక నీతి ఉండాలి. ఆ కథ వల్ల అవతలోడు మారగలిగాలి, ఏదో ఒక మంచి విషయం నేర్చుకున్నావు. లేదా నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసం కథలు చెప్పేవి కూడా వేరు, నీ ఇష్టం. వాళ్ళు ఎంటర్టైన్ అయితే చాలు నీకు. ఇట్లాంటివి ఉంటాయి. కానీ నువ్వు చెప్పే కథలు అవతల వాళ్ళని కించపరిచేలాగా, ఇంకొకరి మనోభావాలు దెబ్బతినేలాగా, ఇంకొకరిని నీచంగా చూసేలాగా, వీడు వాడు కొట్టుకునేలాగా, చంపుకునేలాగా ఉండకూడదు. ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు షోలెం అనే ఆయన పేరు కూడా నాకు తెలుసు, షోలెం రాజా ఏమో, ఇతను ఏం మాట్లాడాడు అంటే ఒకట వీళ్ళకి సంబంధించినటువంటి చర్చ్ ముందు, అంటే అది వాళ్ళకి కూడా ఏటో వాటెవర్ చర్చ్ ముందు ఒకడు పూలు అమ్ముతున్నాడు. పూలు ఎవరు ఎక్కువగా ఆడవాళ్ళు కొంటారు మోస్ట్లీ. ఇక్కడికి చాలామంది ఆడవాళ్ళు వస్తారు కదా అని వాడు పూలు అమ్ముతున్నాడు. ఆ పూలు అమ్మి ఫీల్ అయ్యాడు, అదేంటి ఇంతమంది ఆడవాళ్ళు లోపలికి వెళ్తున్నారు బయటకు వస్తున్నారు, మన పూలు అమ్ముడు పోవట్లేదు ఏంటి. ఇంకొకడు వచ్చి చెప్పాడంట, నాకు మాట్లాడడానికి అసహ్యంగా ఉంది చెప్పాలి అంటే, మన వాళ్ళందరూ పరిశుద్ధ మనుషులు, వీళ్ళు అలాంటివి ముట్టరు, పూలు బజారు మనుషులు ఇంకెవరెవరో చిచి మాటలు కూడా నేను మాట్లాడలేను, అలాంటి వాళ్ళు వాడతారు, అలాంటి ఆడవాళ్ళు వేసుకుంటారు, బజార్ తిరుగుళ్ళు తిరిగే వాళ్ళు వేసుకుంటారు, మన పవిత్రమైన ఈ స్త్రీలు అలాంటివి ఉంటారు అని అన్నాడు. ఇప్పుడు ఒక మాట చాలా సింపుల్గా చెప్పాలంటే, మొన్న కూడా అమరావతి వేశ్యల రాజధాని అన్నప్పుడు కూడా అన్నోడు తెలుగుడే, మళ్ళీ మనిషే వాడు కూడా అన్నది కూడా తెలుగు. వాడేమన్నాడు, అమరావతి ముక్కోటి దేవతల రాజధాని, ఇంద్రలోకం అమరావతి, అందులో ముక్కోటి దేవతలు ఉంటారు. ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి దేవతల కొలువైన దేవేంద్రుడి నిలయం కాబట్టి ఇది ఈ అమరావతి కూడా దేవతల రాజధాని అన్నాడు ఆ భావంతో. వాడెవడో ఏమన్నాడు, అది వేశ్యల రాజధాని అన్నాడు. అది కాస్త హిందువులకి ఎట్లా అనిపించింది అంటే, నిజంగా అసలు మనోభావాలు దెబ్బతినడం చాలా చిన్న విషయం, నరాలు తెగిపోయేలాంటి మాట్లాడాలి. నిత్యం కొలిచే దేవుళ్ళని నువ్వు వేశ్యలు అనడం చాలా తప్పు. ఎవడో ఒక్కడికి మనోభావం తింటే అది కూడా మానసిక చెప్పు, కానీ కొన్ని వేల లక్షల మందికి తింటోందంటే దాన్ని ఉన్నట్టే కదా. నెక్స్ట్ తర్వాత ఇప్పుడన్న మాటని, స్త్రీలు పూలు పెట్టుకుంటారు. ఇప్పుడు మనం అదే కొంచెం అమ్మాయిల్ని పూలని చూపించండి అంటే, పువ్వు ఈజ్ నథింగ్ బట్ ఒక ఆనందం. మీరు ఫోన్ వాల్పేపర్ కూడా పూలను పెట్టుకుంటారు, చూస్తే కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. దైవారాధనకి ఎక్కువగా ప్రధానంగా పూలే. దైవారాధన తర్వాత మాట్లాడుకుందాం, సంబంధం లేదు దానికి. ఇప్పుడు ప్రజెంట్ పువ్వు గురించే మాట్లాడుతారు. ఒక ఇంట్లో నువ్వు ఒక చిన్న పూల మొక్క వేసినా అది ఇంత పువ్వు అయింది, ఇంత పెద్ద పువ్వు అయింది అంటే అసలు అదేంటో ఒక ఆనందం. దాన్ని తుంచబుద్ధి కాదు, అలా అక్కడ ఉంచబుద్ధి కాదు, ఏదో చెయ్యాలి, దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాదు. కానీ ఏం చేయాలన్న ఆలోచనలో కూడా ఒక ఆనందం ఉంటుంది మనిషికి లోపల. అరే ఇదేంటో భలే ఉంది, అందంగా ఉంది, ఇది నేను 4 ఫోటోలు, ఇప్పుడు సౌలభ్యం ఉంది కాబట్టి 4 ఫోటోలు, ఆ రోజుల్లో రీల్ ఫోటోలు దాన్ని చక్కగా కడిగించుకుంటారు. ఆ పువ్వు పక్కన ఇట్లా పెట్టుకొని ఫోటోలు దిగేవాళ్ళు. ఇప్పుడు వచ్చాయి మనకి ఫోన్లు. కానీ ఇంతకుముందు మీరు పాట స్టూడియోలోకి వెళ్ళినా కూడా పక్కన స్టూల్ ఓ పూలకుండి. నా చిన్నప్పుడు యాక్చువల్లీ ఫోటో షూట్ పెట్టేవాళ్ళు, బర్త్డే వస్తే వాళ్ళు చేతికి టెలిఫోన్ ఇస్తారు, పక్కన పూలు ఉంటాయి, ఇలా పెట్టి వెళ్ళబడతారు. పూలకుండి, పూలకుండే ఎందుకు పెట్టాలి అక్కడ, ఇంకేమైనా పెట్టవచ్చు కదా. అందాన్ని పెంచుతుంది కదా. అది అందాన్ని పెంచడమే కాదు, ఆహ్లాదాన్ని కూడా పెంచుతుంది, నీకు ఆనందంగా ఉంటుంది అంతే. ఇప్పుడు మన వెనకాల వాల్పేపర్లోనూ పూలు వేసుకున్నాం ఎందుకు, అదేదో ఒక అందం అంతే, పువ్వు అంటేనే అందం. సో ఆ రకంగా చూసుకుంటే మామూలుగా మనుషులకైనా సరే, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే పూలను ఆరాధిస్తారు, ప్రేమిస్తారు, ఇష్టపడతారు.
ఇకపోతే ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళకి అంటే అట్లా తయారైంది మన చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మగవాళ్ళందరికీ ప్లెయిన్ బట్టలు వేస్తారు, అమ్మాయిలకి ఎక్కువ పూల 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 పూలవి, గులాబీ పూలవో లేకపోతే మందార పూలవో ఇంకేమైనా పూలవో. మనం కూడా ఎందుకే ఫ్లవర్స్ ఈ మధ్య వాడుతున్నాంలే కానీ, బట్ బేసిక్ ఆడవాళ్ళకి పూలు అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో ఎన్ని పూల మొక్కలు ఉన్నాయని మాట్లాడుకుంటారు, మీ ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయని ఎవరో మాట్లాడుకోరు. ఏ పూలు పూసాయి, ఒక పువ్వు పూసినా సరే అదొక నీకు ఎంత చెప్పాలన్నా కూడా సాత్వికంగా ఉంటుంది. పువ్వు అంటేనే సాత్వికమైన రూపం, దాన్ని ఎక్కువ స్త్రీలు ఇష్టపడుతున్నారు. అండ్ హిందూ స్త్రీ అనే కాదు, మా ఏ స్త్రీ అయినా సరే పూలు ఇష్టపడుతుంది. వీడు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మహిళల్ని పూలకు దూరం చేశాడు ఒక సెట్ ఆఫ్ పీపుల్. అది వాడి ఇష్టం లేదు. ఆ పూలని మన వాళ్ళు తలకు పెట్టుకుంటారు, తల పరిమళంగా ఉంటుందని, అందంగా ఉంటుందని. పూల జడ ఎంత ఫేమస్ అది తెలుసా? పెళ్ళికి నువ్వు ఎన్ని అలంకరణలన్నా వేయి కింద నుంచి మీద వరకు, పూల జడ ప్రత్యేకం. అది చేసే వాళ్ళకు కూడా అదో టైప్ ఆఫ్ కళ. అది చాలా తక్కువ మందికే వస్తుంది, ఎక్కువ మందికి రాదు. అది మార్కెట్లో కొంటాం ఈ మధ్య, కానీ కొంతమంది చేతులతోనే పూల జడ అల్లుతూ ఉంటారు. యూట్యూబ్ వీడియోలు చూడండి ఎంత సంతోషపడతారో. ఈవెన్ రూఫ్ గార్డెనర్స్ కానీ, మ్యాట్ గార్డెనర్స్ కానీ, ఎక్కువ మంది ఇట్లా మనకి వంటల వీడియోలు చూపించే వాళ్ళైనా సరే వాళ్ళ దాంట్లో ఒక పువ్వు పూస్తే అలా చూపిస్తూ ఉంటారు, చూడండి పువ్వు అని. పువ్వు ఈజ్ నథింగ్ బట్ మహిళలకు చాలా ఇష్టమైన వస్తువు. అండ్ ఇప్పుడు దైవారాధన గురించి మాట్లాడుకుంటే దేవుళ్ళకి కూడా కొన్ని ఇష్టమైన పూలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆకులైన సరే శివుడు ఉన్నాడు, బిల్వపత్రం అంటే ఇష్టం. అలా కొంతమంది దేవుళ్ళకి, అమ్మవార్లకి ఈ పువ్వులు చాలా ఇష్టం. ఈ పువ్వుతో పూజ చేస్తే బాగుంటుంది, ఇలా పెట్టండి, అలా పెట్టండి, ఎన్ని ఉంటాయో. ఇంకా ప్రతి పండక్కి చూడు, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏ స్ట్రీట్ అయినా సరే ఇన్ని బంతి పూలు, ఇన్ని అవి ఇవి అలంకరణకి వాడుకుంటాం. ఎంత కాదన్నా పువ్వు అనేది చాలా సాత్వికమైనది. మహిళలు, పురుషులు, మనిషి అనేవాడు ఇష్టపడే వస్తువు అది. అంటే అదొకటి. దాన్ని ఇంత నీచంగా మాట్లాడే వాళ్ళు నేను ఎప్పుడు చూడలే. అంటే ఏంటి దీని యొక్క తాత్పర్యం? ఇప్పుడు బికాజ్ అంటే వీడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈజీగా అర్థమయ్యే సినిమా భాష మాట్లాడుకోండి. సినిమాలలో ఇప్పుడు అనుష్క వేదం ఉందా, మల్లెపూలు పెట్టుకుంటారు. అంటే మల్లెపూలు పెట్టుకుంటే అమ్మాయిల్ని వీళ్ళు వేషేల్లాగా పోల్చాడు. బజార్ మనుషులు, బజార్లో తిరిగే వాళ్ళే పూలు పెట్టుకుంటారు, ఇంట్లో ఉండే వాళ్ళు పెట్టుకోరా. మనిషి బజార్ పాలు పడింది అంటే అమ్మాయికి ఏదో బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఏదో సంథింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పూలని నలిపి ఆనందించే వాళ్ళని కూడా ఉంటాం మనం, మంచికి. అంటే సైకోలాగా కాదు. ఎలా ఇప్పుడు శోభనం ఉంది, శోభనం రాత్రి పూలతో బెడ్ అలంకరిస్తారు. ఎందుకు అంటే నెక్స్ట్ వైపు వాళ్ళ ఆనందం. తెల్లారి పెద్దవాళ్ళు చూస్తారు ఆ పువ్వులు ఎంత బాగా నలికితే ఆ రోజు వాళ్ళ సంభోగం అంత బాగా జరిగింది, వాళ్ళ కాపురం నిజంగా బాగుంటుంది అని నమ్మేవాళ్ళు. పూలు ఈజీగా ఇట్లా మనిషి పడితే నలిగిపోతాయి కదా, అవి తెంపడము ఇవన్నీ చూసి ఇట్లా ఉండేవాళ్ళు. తల మీద పూలు పూర్తిగా తీసేసే వాళ్ళ చూసి అబ్బా వీళ్ళ సంసారం చాలా బాగుంటుంది, వీళ్ళిద్దరు కలిశారు, ఏదో పెళ్లి చేశాను మొత్తానికి, బాగుంటుందో అనుకున్నాం. బట్ అన్నయ్య బాగుంది. ఆ పూలను చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు. అంటే పువ్వు నలిగినా కూడా ఆనందపడే వాళ్ళమే. అదో టైప్ ఆఫ్ ఆనందం, సైకిక్ ఆనందం కాదు. ఇట్లాంటి మనుషులు ఉన్న చోట. అండ్ నెక్స్ట్ ఇకపోతే సైంటిఫిక్గా మాట్లాడుకున్న ఎన్నో పూల నుంచి పుట్టినవే ఈ పరిమళాలన్నీ కూడా. ఓకేనా? ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఎవడైతే వాగాడో వాడు సమాధుల దగ్గర పండుగలు చేసుకుంటారు, క్యాండిల్స్ వెలిగిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా అగరబత్తి వెలిగించాలన్నా అగరబత్తి వచ్చేది కూడా ఒక పువ్వు సువాసనే, పువ్వుతోనే. దాన్ని నువ్వు ఇంకోలాగా వర్ణించలేవు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ కూర్చున్న లేడీస్, క్రైస్తవులకు సంబంధించినటువంటి మహిళలు, వాళ్ళందరినీ మీరు గొప్పవాళ్ళు అనే ఒక ప్రాసెస్ లో చెప్పాడు ఆ మాట, లేకపోతే వాళ్ళు ఇంత చీప్ కాబట్టి మీరు ఇంత గొప్పవాళ్ళు అని చెప్పి మీరు వాళ్ళని సపరేట్ చేయడంలో చెప్పాడు? ఎలా చెప్పాడో కానీ, ఎవరిని ఎంటర్టైన్ చేయడంలో చెప్పాడేమో కానీ ఇది మాత్రం అసలు వాగిన వాడికి సంస్కారం లేదు, సభ్యత లేదు. నవ్వుతున్నాడు మళ్ళీ. అండ్ వాడు వాగిన పదాన్ని ఆ పారాగ్రాఫ్ ని మనం విశ్లేషించుకోవడం కూడా వేస్ట్. అంటే వాడు ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే, వాడికి ఒక ఉద్దేశం ఏడవాలంటే ఫస్ట్ వాడు మనిషి అయి ఉండాలి. పువ్వుని కూడా అర్థం చేసుకోవాడిని నేను మనిషి అని నేను అన్నాను. సో ఆ మనిషిగానోడు ఏం వాగినా సరే దాన్ని మనం మళ్ళీ విశ్లేషించాల్సిన అవసరం. వాడు ఏ ఉద్దేశంతో అన్నా వాడిలో ఉంది దురుద్దేశమే.
అదైతే అవుట్ అండ్ అవుట్ కనబడతా ఉంది. ఎందుకు ఇట్లా పాస్టర్లు తయారవుతున్నారు? వాళ్ళు క్రైస్తవ సమాజం మళ్ళీ అంటే ఇది గౌరవం తప్పు తప్ప. అంటే వాడేవాడు అన్నాడని మనం అందరం No, 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 no. పాస్టర్లు ఇప్పుడు అనలే. ఇప్పుడు ఒకసారి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు కూడా సీతమ్మ గారికి సంబంధించి కానీ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి కానీ వాళ్ళని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఒకటి చెప్పాడని, అది ఎంత 10 మందిలో చెప్పొద్దు కదా కెమెరాకి. 10 మంది అంటే వీళ్ళు అనుకునే ఆ 10 మంది కూడా మా వాళ్ళే, నేను చెప్పేది వాళ్ళు ఇంకా ఆనందపడతారన్న ఇదితో ఉంటారు. మిమ్మల్ని మీ వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేసుకోవడానికి ఇంకో ఎందుకు తక్కువ చేయాలి? చేయాలి అంతే, వాళ్ళకి అదే రూల్, అదే వాళ్ళు అలాగే పుట్టారు, ఇంకా అదంతే. దాన్ని ఏం అనలేము. మొన్న అతని పేరేంటి నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. కారులో వెళ్తా మన ఈ మధ్య జైల్లో కూడా పెడితే ఆయనకి హెయిర్ గుండు కొడితే కొంచెం అతను అంటాడు నేను తింటాను, మేము తింటాము, మీ గోవులు తింటాం, ఇంత దారుణంగా మాట్లాడాడు. వాళ్ళ గురించి అంటే అది నేను కొంతమంది పాస్టర్లు అంటోంది వీళ్ళు ఒక సామూహికంగా కొంతమందిని ప్రభావితం చేయగలిగినటువంటి ఇదున్న వ్యక్తులు వీళ్ళు ఎలా మాట్లాడతారు అలాంటి మాటలు అనేది. ఆర్టికల్ 19 ప్రకారంగా నువ్వు ఏమైనా మాట్లాడవచ్చు అనేది ఒకటి ఉంది. 21, 22 ప్రకారంగా నువ్వు ఎలాగైనా బతకొచ్చు, నీకు నచ్చినట్టు బతకొచ్చు అనేది ఉంది. కానీ ఇప్పుడు ఇల్లంతా మనం గందరగోళం చేసి చుట్టుపక్కల ఫ్లాట్లను ఇబ్బంది పెడుతూ బతకడానికి లేదు. నీ వాగే వాగుడు అవతల వాళ్ళని కులం, మతం, ప్రాంతం, సెన్సిటివ్ ఇష్యూస్ వీటిని టచ్ చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలని కూడా లేదు. అండ్ వీడికి ఎలాంటి శిక్ష వేసినా వీడు మారతాడని లేదు. దాన్ని ఏమనలేవు. ఇంకా చెప్పాలంటే వీడిని ఏమైనా అన్నావు అనుకో, మా వాళ్ళని అంత మాట అంటారా, ఎంత పవిత్రమైన అతన్ని అని చెప్పి మళ్ళీ ఎవరైతే మీ వాళ్ళు మా వాడిని అంటారని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేసుకొని ఒకసారి అసలు మారు ఇలా ఆనందపడే వాళ్ళు నువ్వు చెప్పి వేస్ట్ ఎవడు మారడు. ఒకటి ఇలాంటి వాడికి ఆ నాలుకని ఒక్కసారి శిక్షిస్తే నెక్స్ట్ ఇంకో నాలుక అలా మాట్లాడుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి నాకంటే నాకు కన్ఫ్యూజన్, ఇది కొంచెం క్లారిటీ నువ్వు ఇస్తావని నమ్ముతున్నాను నేను. ఇప్పుడు క్రైస్తవులందరూ ఇజ్రాయెల్ నుంచి డైరెక్ట్ గా ఇంపోర్ట్ అవ్వలేదు, అది వేరులే. నేను అంటోంది ఏంటంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూవే. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఇప్పుడు దేవుడిని నమ్ముకొని మారారు కదా, హిందువుల నుంచి క్రిస్టియన్స్ అయ్యారు. మీరు ఒకప్పుడు హిందువులుగా ఉన్నప్పుడు మీరు పూలు పడారు కదా. వాళ్ళు హిందువులుగా ఒకప్పుడు ఉన్నారా లేరా మనకు అనవసరం. ఇప్పుడు ఒక రకంగా ఉన్నారు. వాళ్ళైనా సరే అవతలోడు మాట్లాడేది చెడు, వీడు మాకు చెడు చెబుతున్నాడు, ఇతని దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్దామని వాళ్ళు మారితే చాలు. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి వచ్చారు, అక్కడ నుంచి వచ్చారో లేదు. ఇప్పుడు మతం అనేది ఎక్కడ ఎవరినైనా నమ్ముకోవచ్చు. ఇప్పుడు మన ఇద్దరం కాసేపు కూర్చొని ఒక జీసస్ సినిమా చూసినా సరే మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి భక్తిగా మారిపోవచ్చు. పెద్ద విషయం కాదు. ఒక ప్రాంతం నుంచి వస్తేనే ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఏం లేదు. పాయింట్ అది కాదులే. బట్ వీళ్ళు అక్కడ నుంచి అంటే ఇన్ ద సెన్స్ ఇజ్రాయెల్ నుంచి డైరెక్ట్ గా క్రైస్తవులు అలాగ అప్పటి నుంచి 2000 సంవత్సరాల ముందు నుంచి అలా వంశం అట్లా పెరుగుకుంటూ రాలేదు కదా. ఇండియన్స్ మారింది. ఈ క్రైస్తవులైనా సరే నెక్స్ట్ అంటే వీడు చెడు చెప్తున్నాడు, ఇంకో చర్చికి వెళ్ళండి, అక్కడే మంచిగా చెప్తాడేమో. చాలా మంది గొప్ప పాస్టర్లు ఇలాంటివి చెప్పేవారు, చాలా మంది గొప్ప పాస్టర్లు ఉన్నారు, చాలా బాగా హితబోధ చేసేవాళ్ళు ఉన్నారు, చాలా మందికి బైబిల్ని అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. బట్ ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం క్రైస్తవ సామాజిక వర్గం చెడిపోతుంది కదా అనేది. దాన్ని ఇంకేమీ అనలేము. వీడికైతే కఠినమైన శిక్ష విధిస్తేనే నెక్స్ట్ వాడు ఇంకొకడు నోరెత్తకుండా ఉంటాడు. ఇంకా అంత నుంచి ఏం చెప్పలేము. అది మాట్లాడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది వాడు అన్న పదం.